ఎంత కష్టపడ్డా కానీ ఏ విషయంలో కూడా ఎదగలేకపోతున్నానని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి దినమున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే కనుక, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. మరి నిరవంజి చెట్ల ద్వారా ఎలాంటి లాభం కలుగుతుంది అంటే గనుక, మరి నొప్పులకు మరి మందు తయారవుతుంది. హల్లెలూయా. అంటే మరి ఈ నిరవంజి చెట్టు ఏ విధంగానైతే మరి అనేకుల మరి నొప్పులను, హల్లెలూయా, మరి నొప్పులకు మందుగా ఏ విధంగానైతే మరి ఈ నిరవంజి చెట్టు ఎదుగుతుందో, హల్లెలూయా, అలాగే నీవు కూడా మరి అనేకులకున్న భారమును, అనేకులకున్న సమస్యను తీర్చే విధంగా ఎదుగుతావని చెప్పి దేవుడు